బేసిక్‌గా పెళ్ళిళ్ళలో మూడో వ్యక్తి కలుగజేసుకొని సంబంధాలు చూడడమైనా సరే, సెటిల్ చేయటం అనగానే మనం ఓకే అనేసి చూడడానికి ఎళ్ళకుండా మనం ఒప్పేసుకుని ఇదివరకు ఇప్పుడంటే తెలివి మీరి పిల్లలు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా చూసుకొని కొంచెం అదే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎందుకంటే చూసుకోకుండా, చేయకుండా, మాట్లాడకుండా, మొహాలు చూసుకోకుండా అనేది ఇదివరకు గానీ ఇప్పుడు అలా లేదు. మారింది. ఇంకా కొన్ని ప్లేసుల్లో ఇంకా అదే నడుస్తుంది. మూడో వ్యక్తి చూడడం, మనం ఓకే అనేసుకోవడం, హరీబరీగా అన్నీ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ చూసుకోము కాబట్టి. ఒక్కసారి లైఫ్ మనం డెసిషన్ తీసుకున్నాక మ్యారేజ్ ఓకే అనేసుకొని తర్వాత మనం ఏం చేయటానికి ఆప్షన్లు ఉండవు. నా ఫీలింగ్ ఏంటంటే ముందు చూసుకునో లేకపోతే కొంచెం మాట్లాడుకుంటే కొంచెం అన్నా ఇదేంది కలిసి తిరిగేయండి బయట అది అంటలేదు. కనీసం ఒకరి గురించి ఒకరికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయిపోయాక మనం ఏం చేయలేము. ఈ మధ్య ఎన్ని చూస్తున్నాం కదా బయట ఎలా జరుగుతున్నాయో. ఎందుకు అంతవరకు ఎక్స్టెండ్ వరకు వెళ్ళటం. ఫస్ట్ ఫోన్ నెంబర్ తీసుకుని డైరెక్ట్ కలవక్కర్లే, ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడితే మనం అన్ని విషయాల్లోని కొన్ని అన్నీ దాయలేము. కొన్ని మాట్లాడేటప్పుడే తెలిసిపోతాయి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టాలేంటి, అయిష్టాలేంటి కొంచెం అన్నా తెలుసుకుంటాం. అసలు ఏం తెలియకుండా లైఫ్ ఒక పెళ్లి చేసేసుకున్నాక చేసేది ఏమి ఉండదు. ఎలా అందరూ అడ్జస్ట్ అయ్యి కూడా ఉండలేరు. కొంతమంది అడ్జస్ట్ అయిపోతే వాళ్ళు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు అడ్జస్ట్ అయిపోయి వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే ఓకే. లేకపోతే డైవర్స్ అని ఇంకా విడిపోవడం ఇంకా ఇవన్నీ కూడా జరుగుతాంతవరకు కాకుండా థర్డ్ పర్సన్ ఇది లేకుండా మనం చూసుకుని మాట్లాడుకుని సంబంధాలు కలుపుకుంటే మంచిదని నా ఒపీనియన్. మీలో ఎంతమంది నాతో అగ్రీ అవుతారో చెప్పండి, కమెంట్స్లో తెలియజేయండి. నాకెందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇంకా లైఫ్ ఒకసారి పెళ్ళిళ్ళు అత్తమాను పోయి